దావీదు నాకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుతూ యోనాతను అతనితో నిబంధన చేసుకొని, మరి యోనాతను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడి కట్టును తీసి దావీదును ఇచ్చాను. దావీదు సౌలు తనకు పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాను. జనులందరి దృష్టికి ఎన్నో అధ్యాయం ఇది? 18 3-4. జనులందరి దృష్టికి సౌలు సేవలో దృష్టికి దావీదు అనుకూలుడై ఉంది. దావీదు ఫిలిష్తీయులను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు వాయించుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేసినది మాట సౌలునకు ఎక్కువగా అనుదరినందున అతడు బహుకోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదని నాకు 1000 కొలదని శత్రులు పాడిరే, రాజును తప్ప మరి ఏమి అడుగా తీసుకొనగలడు అనుకుని. కాబట్టి నాడు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఇంకా రెండవ సమయం రెండవ రాజు మొదటి రాజు మొదటి సమయాలు చదివారా? మొదటి రాజుల గ్రంథము 18 అధ్యాయం 3-4. అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తను నిర్మూలం చేయించుచుండగా గుహలో 70 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించును. అహాబు దేశంలోని ఉదక దారులన్నిటిని, నదులన్నిటిని చూడబోయి పశువులన్నిటిని పోగొట్టుకొనకుండా గుర్రములను కంచర్ గాడిదలను ప్రాణముతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో అని తెలుసుకున్నాము. సరిపోయింది. 3-4 వచనాల్లో అక్కడ ఏలియా గారు మరి ప్రార్థన చేస్తున్నాడు. మరి అహాబ్ అనే రాజు యెజబేలు ప్రాణులుగా అక్కడ సమయంలో మరి బయలు ప్రవక్తలందరూ కూడా ఉన్నారు. ఆ ఏలియా చేస్తున్నటువంటి సేవలో అక్కడ ఓబద్యా అని ఒక అతను ఏమన్నాడు, ఆయన ఓబద్యా అని అతను ఏం చేస్తున్నాడు, ఈ ఏలియా చేసే పనులు, ఆయన సేవకుడు, దైవ సేవకుడు కదా, ఆయనకు మేము సహకరించాలి కదా, ఆయన పనంతట్లో మేము సహకారంగా ఉండాలి కదా అనేసి ఆ విధంగా ఈ అహాబ్ అనే రాజు అందరినీ హింస పెడుతున్న సమయంలో ఈ ఓబద్యా ఆ ఏలియాకు బదులుగా, ఏలియా సేవకుడు కనుక ఆయన అంతా చేయలేని పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడ్డవాడు కనుక ఈ ఓబద్యా ఏం చేస్తున్నాడంటే 50 మందిని వాళ్ళను పోషిస్తూ వచ్చాడు, వాళ్ళను కాపాడుతూ వచ్చాడు. అంటే ఈ దేవుని సేవకుడు చేస్తున్న పనిలో ఈ అహాబు ఎంతో మందిని నష్టం చేస్తున్నాడు. కాబట్టి నేను వీళ్ళను పోషిస్తా. 3 వచనాలు 4 వచనం 2 వచనాలు మళ్ళీ ఒకసారి. అహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యను పిలిపించను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు. అహాబేమో యెహోవాకు వ్యతిరేకము, ఈ ఓబద్యనేమో దేవుని యందు భయభక్తులు గలవాడు. యెజబేలు యెహోవా ప్రవక్తను నిర్మూలం చేయుచుండగా, దేవుని ప్రవక్తలందరినీ నిర్మూలన చేయాలని యెజబేలు ఆ విధంగా పూనుకున్నది. గుహలో 70 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించారు.
చూడండి, ఇప్పుడు ఏలియాను ప్రవక్తలందరినీ యెజెబెలు చంపాలనుకున్న సమయంలో ఆ దైవ సేవకుడు ఎంతోమంది ప్రవక్తలను ఏర్పరచుకుని ఆయన సేవ చేస్తున్న సమయంలో ఈ యెజెబెలు ఇంత గొప్పగా ఆ ప్రమాదం తెచ్చిపెట్టిందనేసి ఉపద్య ఏ మందిని ఆ విధంగా ఈ ఉపద్య యెహోవా దేవునికి భక్తుడు గనక పోషిస్తూ ఏలియా పక్షమున నిలబడ్డాడు. సేవకుని పక్షమున నిలబడి ఆయన దేవుని కొరకు పనిచేస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని పక్షమున నిలబడతామో, దేవుని కొరకు నిలబడతామో, అన్యాయం ఎప్పుడు కూడా నశించిపోయేది కాదు. ఆహాబు, యెజెబెలు వాళ్ళు చనిపోయి వాళ్ళ మాంసం కుక్కలకు వేయబడి, అంటే విరోధముగా నిలబడే ఏ ఆయుధం వర్తిల్లదని దేవుని చెప్పినట్టుగా ఈ యెజెబెలు దేవుని ప్రవక్తలందరినీ చంపాలని దుష్ట స్వభావం. ఈ ఆహాబు ఆ విధంగా దేవుని ప్రవక్తలందరినీ నిర్మూలన చేయాలని ఆ విధంగా ఒక దుర్మార్గపు ఆలోచన వారికి వచ్చినప్పుడు ఉపద్య వాళ్ళకు తోడుగా ఉండి ఆ విధంగా సహాయం చేస్తూ దేవుని సేవకులకు సహాయం చేస్తూ అప్పుడు ఆ దేవుని సేవకులకు ఎప్పుడైతే పని చేస్తున్నారో వాళ్ళు చేసే పనిలో దేవుడు ఎంత తోడుగా ఉన్నాడో చూద్దాం. ఇంకో కథను కూడా ఏం చేశాడంటే అపోస్తల కార్యము 4వ అధ్యాయం 35వ వచనం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 35వ వచనం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 35. వారు ప్రతి వానికిని వారి వారి అక్షర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికిని కొదవలేకపోయేది. 3వ వచనం ఇప్పుడు 4వ అధ్యాయం 34వ వచనం. 34, 35. భూములైనను ఇట్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొద్ది పంచిపెట్టింది కనుక చూడండి, దేవుని సేవలో ఆ ఉపద్య విధంగా మరి సహాయం చేస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా మరి చిరాస్తులన్నీ ఒకరికొకరు దేవుని బిడ్డలుగా సహాయం చేసుకోవాలి. దేవుని సేవలో పరిచయంలో ఒకరు పేదవాడు ఉంటాడు, ఒకడు లేనివాడు ఉంటాడు, ఒకడు కలిగిన వాడు ఉంటాడు, ఒకడు ఉన్నవాడు ఉంటాడు. మనం దేవుని ప్రేమను బట్టి అందరినీ సమానంగా చూస్తాం. నాకు కలిగిన అన్నం ఇతరులకు పెడతాను, నాకు కలిగిన వస్త్రం ఇతరులకు ఇస్తాను, నాకు కలిగిన సంపద ఇతరులు కూడా పంచారు. వాళ్ళ భూములను నమ్మి ఏం చేశారంట, అపోస్తుల పాదముల దగ్గర తెచ్చుకుంటే అయ్యా నువ్వు ఏం చేస్తావు చెయ్యి, ప్రజలకు పంచి చూశారు ఎంత త్యాగం. వాళ్ళ చిరాస్తులన్నీ భూమిని అమ్ముకొని బ్యాంకు బ్యాలెన్స్ దాచిపెట్టుకుంటారు, వడ్డీలకు ఇచ్చుకుంటారు. కానీ ఇక్కడ అపోస్తుల పాదముల దగ్గర తెచ్చుకుంటే అయ్యా అవసరతలు ఉన్న వారికి పంచుకుంటారు. ఇది దేవుని ప్రేమ. ఆ విధంగా దాచుకునేది దోచుకునేది దేవుని ప్రేమ కాదు, కానీ ఆ పంచి పెట్టేది దేవుని ప్రేమ. ఆ పంచిపెట్టే దేవుని ప్రేమలో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనకి ఇంకా ఎంత తోడుగా ఉంటాడో చూద్దాం. ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము 11. ఆమోస్ 9:11. ఆమోస్ 9:11. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదో శేషమును నా నామమున ధరించి అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. దేవుడు అంటున్నాడు, అన్య జనులు నా ప్రజలను దోచుకోకూడదు, అన్య జనులు నా ప్రజల మీద చెలామణి చేయకూడదు. ఆ పూర్వ దినములు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా నేను మరలా దాన్ని కట్టుటకు. అంటే నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉపధ్యాయ చేసినట్టుగా ఆ దేవుని సేవలో సాకారంగా ఎట్లుంటావు. ఆ విధంగా మరి ఈయన బర్నబా ఏ విధంగా తన ఆస్తులంతా చిరాస్తులు అమ్ముకొని వచ్చి
పేదలకు పంచిపెట్టాడు. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనం చేసే పనిలో దేవుడు ఏమంటున్నాడు? మళ్ళొకసారి చదువుమా. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి మరలా ఆయన లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని గోడలను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును ఆ, నా నామమును ధరించిన అన్య జనులందరినీ ఆ, నా జనులు స్వతంత్రించుకున్నట్లును ఈ అన్ని జనుల అందరినీ మీద ఓవర్కమింగ్ రూలింగ్ చేస్తూ స్వతంత్రించుకొని పూర్వపురీతిగా మొదట ఉన్న రీతిగా దానిని మరలా కట్టుదును ఇలాగూ జరిగించు యెహోవాకు ఇదే. కాబట్టి కట్టుటకు సామర్థ్యం గల దేవుడను. నువ్వు పడిపోయింది అనుకునే కురుముదల్లో ఉన్నదాన్ని కట్టుటకు సామర్థ్యం గల దేవుడు నాకున్నాడని నువ్వు నిరీక్షిస్తే అందులోనే చదువు 15వ వచనము 16వ వచనము. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నేను మిమ్మల్ని స్థిరమైన స్థలములో నాటుతాను. ఇప్పుడు నారు భూమి మీద వరిని మొలకబోసి దాన్ని ఏం చేస్తాము? ఒక చిన్న స్థలము ఆ విధంగా చేసి అక్కడ నారు నాటుతాం. ఆ నారు అట్లే ఉంటే అది ఎదిగి పంట కాదు. ఆ నారును మళ్ళీ వేరు చేసి దాని కొరకు మంచి పొలం దున్ని ఆ పొలమును మంచిగా మెత్తగా దున్ని ఒక జానెడు వేడల్పుగా 1-2 కర్రలు నాటుతాం. అప్పుడు అది విశాలంగా ఆ వేర్లను లోతుకుపోతూ విశాలంగా పెరుగుతూ కర్ర లావుగైతుంది. అప్పుడు పంట వస్తుంది. అంటే ఈ నాటబడిన ఈ యొక్క చల్లబడిన నారు మరలా ఒక చోట నాటుతా. అంటే నేను స్థిరమైన స్థలములో నేను నాటుతాను, నీటి కాలువ యొద్ద నేను నాటుతాను, నీకు స్థిరత్వం నేను కలిగిస్తాను, మరలా నేను నీకు ఆ విధంగా పడిపోయిన స్థితిలో నుంచి నేను లేవనెత్తాను అని మాట్లాడుతున్న దేవుడు. ఆ విధంగా నేనే కడతాను. ఏ విధంగా కడతాను? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 3-4. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులందు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అయితే నా పట్టణం అంతా కాలిపోతే, నా ఇల్లంతా కూలిపోతే, నేను చేసిందంతా పడిపోతే నాకు దుఃఖము కలగదా అని నేను రాజుతో అంటే, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు, రాణి తన యొద్ద కూర్చుని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. కాబట్టి ఈ నెహెమ్యా రాజు దగ్గర ఆ విధంగా పానదాయకుడుగా భక్తుడు పాత్రను అందించేవాడుగా. ఏమేమో నీ చింతాక్రాంతిలో పోయినావు ఏంటి నెహెమ్యా అని అంటే, అయ్యో ప్రాకారం పడిపోయిందయ్యా, నా యెరూషలేము పట్టణము ఆ విధంగా గోడలు కూలిపోయినవయ్యా, దాన్ని కట్టుటకు నాకు పర్మిషన్ ఇచ్చి నన్ను అక్కడికి పంపించాడు. ఓహో అంతేనా? నీ ముఖములో ఎన్నడూ కూడా నీ ముఖములో ఎన్నడూ కూడా ఏడు. కాబట్టి అది కట్టుటకు నేను నిన్ను పంపిస్తున్నాను, అది కట్టుటకు నీకు పర్మిషన్ ఇస్తున్నాను, అది కట్టుటకు నీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఆ కట్టుటకు నీకు బలం ఇస్తున్నాను. కాబట్టి దేవుడు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి ప్రార్థించుకొని ఆ పనిని ఆరంభించే వారంగా ఉంటున్నాము, దేవుడు ఆ పనిని ఆ విధంగా సక్సెస్ చేసేవాడు. మన జీవితంలో ఏది చేసినా ఆ విధంగా ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన సలహా ప్రకారం, ఆయన కోరిక ప్రకారం
ఆయన చెప్పిన ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు సమస్తమును సమకూర్చగలిగిన దేవుడని దేవుడు మనకు ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనకు కావలసినవన్నీ కూడా మనకు అనుగ్రహించడం కొరకై దేవుడు సిద్ధంగా ఉంది. మనమే వాటిని సరైన విధానంలో పొందుకునే వారము. ఏ విధంగా పొందుకోవాలి, ఏ విధంగా అడుక్కోవాలి, ఏ విధంగా దాన్ని స్థిరపరచాలని దేవుడే మనకు ఆ విధంగా దేవుని మాటకు లోబడుతూ ఇప్పుడు మనం బలలో పాలు. ప్రభా, మరి నీ చిత్తం కొరకు మేము చేయాలనుకున్నదంతా కూడా నీ చిత్తం. నెహెమ్యా రాజు దగ్గర పర్మిషన్ తీసుకుంది. ఆ విధంగా ఆమోసు ఆ విధంగా పడిపోయిన దాన్నంతా కూడా లేవనెత్తుటకు కట్టుకుంది. మరి ఆ విధంగా బర్నబా తన జీవితంలో తన భూములను ఆస్తులన్నింటినీ అమ్ముకొని ఆ విధంగా మరి మరొకసారి చదవండి అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 34-35 అపోస్తల కార్యములు. భూములనైనను ఇళ్ళనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చింది. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టింది. వెనక వారిలో ఎవరికి కొదవ లేకపోయింది. కుట్రలో పుట్టిన దేవీయుడకు యోసేపు పట్టుకుంటాను. అతడు అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని ఉన్నది. అర్థమిచ్చు బర్నబా, హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరుంది, పేరు పెట్టబడి ఉంది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి, ఇతడు చాలా భూమి గలవాడై ఉన్నాడు, అయితే ఈ భూమి నాకు ఎందుకు అనేసి దాన్ని అమ్మి దాని వేల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. అపోస్తుల పాదముల దగ్గర దాన్ని పెట్టాడు. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరతో సరిపోయింది. కాబట్టి ఈ యొక్క బర్నబా హెచ్చరిక పుత్రుడని, ఆ బర్నబా అని ఆయనకు పేరు పెట్టబడిన ఆయన చాలా భూమి ఉన్నది. ఆ భూమి అమ్ముకొని ఆ విధంగా అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడు. అయ్యా, దేవుని పని కొరకు నీవేమన్నా చేయి అని అపోస్తుల దగ్గర. చూడండి ఎంతమంది త్యాగం చేశాడు. అక్కడ ఒబద్య చేశాడు, ఇక్కడ బర్నబా చేశాడు. ఇక్కడ ఆ విశ్వాసులందరూ కూడా వారి వారి అక్కర కొలది ఆ విధంగా భూములను ఆస్తులను పంచి ఆ విధంగా పేద ప్రజలకు పంచిపెట్టినారు. ఆ మందిర నిర్మాణం కొరకు చేశారు. ఆ పని కొరకు వాడబడమని అపోస్తుల పాదముల దగ్గరికి పెట్టారు. ఎంత త్యాగ జీవితం కలిగి ఆ ఆది సంఘము ఎప్పుడైతే ఆ విధంగా చేసిందో సంఘము నిలబడిపోయింది. సంఘము స్థిరత్వం వచ్చేసింది. సంఘములో బలం వచ్చేసింది. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకునేటువంటి మనసు వచ్చేది. ఒకరిని ఒకరు ప్రేమించేటువంటి మనసు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్టుగా మనం కూడా ఒకరినొకరు ప్రేమించి సమాధానం కలిగి ఆ విధంగా ముందుకు సాగుదామని ఒకరికొకరు సాయం చేస్తూ, నువ్వు ఇతరులకు సాయం చేసినప్పుడు నీకు ఒక బలం వస్తుంది. నేను సహాయం చేయగలిగిన వాడిగా దేవుడు నన్ను చేశాడు అని నీలో ఒక బలం, నీకు ఒక ఆ సంతోషము. దేవుడు నేను ఒకరికి సహాయం, ఒకరికి అన్నం పెట్టగలిగినటువంటి స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. కాబట్టి లేనివానికి పెట్టగలను ఆ సంతోషము నీకు కలిగిన దానిలో నుంచి నువ్వు చేసినప్పుడు దేవుడు ఆ విధంగా దీవించేవాడు. నీ పనిని కూడా దీవిస్తాడు, నీ ఆలోచనలు దీవిస్తావు. నీవు పనికి ఏదైతే చేస్తున్నావో దాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఏదైతే చేయాలనుకుంటావో దాన్ని కూడా సఫలం చేస్తాడు. అంటే మనం ఇస్తూ తెస్తూ దేవుని ఆ సన్నిధిలో లోపడుతున్నప్పుడు దేవుడు ఆ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక దినం నేను బాంబేలో ఉండి ఆ విధంగా విక్టర్ పాల్ ఫోన్ చేశాను. విక్టర్ పాల్ నేను బాంబేలో ఉన్నాను. వెంటనే ఆయన స్పందించాడు. స్పందించి అంకుల్ 10 ఛార్జెస్ ఉన్నాయా అన్నాడు. నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ప్రభా, మరి ఏంటి? కళ్ళకు నీళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒక సహోదరిని ఎంత సిద్ధపరిచావు ప్రభా. అంకుల్, నేను నీ నంబర్ చెప్పు, నేను నీకు 2000 పంపిస్తాను. ఎవరమని? దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి ఒకరికొకరికి చిర ఆస్తులు అమ్ముకొని ఒకరికి సహాయం చేసే విధానంలో ఆ ప్రేమలో దేవుడు మనం. ఒకరోజు మొన్న నేను యశోద హాస్పిటల్ మలక్పేట దగ్గర దాసన్న నాకు ఇట్లా అవసరం ఉంది అర్జెంటుగా
అంకుల్ మీ నంబర్ చెప్పండి, నా దగ్గర ఫోన్లో అమౌంట్ లేదు, జేబులో అమౌంట్ ఉంది కానీ ఫోన్లో లేదు, నేను ఎక్కడి నుంచి అయినా చేస్తాను. చూడండి ఎందుకు ఈ యొక్క అవసరతను తీర్చడం కొరకే దేవుడు మనల్ని వాడుకుంటున్నాడంటే, ఆ దేవుని ప్రేమను కలిగి సంఘములో ఉన్న వారిని సమానంగా నేను కలిగిన దాన్ని ఇతరులకు పంచిపెట్టి ఉన్నప్పుడు నేను చేసే పనిని దేవుడు దీవిస్తాడు, నేను చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు, నా పనిలో దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అలాంటి ప్రేమను కలిగిన వారముగా ఈ లోకములో జీవించడం కొరకై, ఆ దేవుని ప్రేమను లోకములో ఉన్న వారందరికీ చూపెట్టే కొరకై ఆయన ప్రేమను కలిగి జీవించే భాగ్యం దేవుడు. అలాంటి ప్రేమ గల వారముగా, అలాంటి దీవెన పొందే వారముగా, అలా మనం చేస్తున్న పనులన్నింటిలో సక్సెస్ను కలిగి ఉండే వారంగా ఉంటే కొరకై మనము ఓబద్యలాగా, ఆ విధంగా బర్నబాలాగా, మరి ఆది సంఘమైన సంఘము విశ్వాసులు బలహీనులైన వారికి చేయూతనిస్తూ ఒకరికొకరు భూములు నమ్మి పంచిపెట్టిన వారుగా ఉన్నప్పుడు, ఆమోసు ఏ విధంగా అయితే మందిరం కట్టడానికి సిద్ధపడ్డాడు, ఆయనకు తోడుగా దేవుడు, ఆయన చేసిన పనులన్నింటిలో దేవుడు తోడుగా ఉన్నాడు. అదేవిధంగా నెహెమ్యా ఎప్పుడైతే రాజు చేతికి నమ్మకంగా ఉండి దేవుడు అంటే మనం దేవుని చేతిలో నమ్మకంగా ఉండి పనిచేస్తున్నామో, ఆ రాజే పర్మిషన్ పోయాము, ఎవరు అడ్డు రాదు, కట్టుకో, ఆ గోడను పడిపోయిన గోడను కట్టుకోపో అనేసి ఆ నెహెమ్యాను దేవుడు రాజే పర్మిషన్. అంటే దేవుని సన్నిధిలో మనము నమ్మకంగా ఉండి ఆ విధంగా ఉన్నప్పుడు మన పనులన్నింటినీ కూడా ఆ విధంగా రాజులేమి, మంత్రులేమి, ప్రధానులేమి, అధిపతులేమి, గవర్నర్లేమి అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఆ నెహెమ్యా మళ్ళీ ఒకసారి చదువు, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 3-4 నెహెమ్యా 2:3. నేను మిగిలిన భయపడి రాజు చిరంజీవి అవునుగాక, నా పితరుల సమాధులను పట్టణం పాడైపోయి దాని ముందు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖ ముఖం లేకపోయినా అని రాజుచాను. మొదటి వచనంలో ఏముంది? మొదటి వచనం వాటి తర్వాత అర్థహశస్త రాజు ఎనబడి కాలంలో 20 సంవత్సరంలో నిసాను మాసమందు రాజు ద్రాక్షరసం త్రాగవలని చూస్తుండగా నేను ద్రాక్షరసం తీసుకొని రాజుకు అందించుకున్నాను. అంత పూర్వం నేను ఎన్నడూ అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి? అది రాజు అడుగుతున్నాడు నెహెమ్యాను, నీకు ఎలాంటి వ్యాధి లేదు కదా, ఎలాంటి బలహీనత లేదు కదా, ఎలాంటి అనారోగ్యం నీకు ఏర్పడలేదుగా, నీ ముఖము విచారం ఎందుకున్నది, నీ ముఖములో దుఃఖం ఎందుకు కనబడుతుంది, నీ ముఖములో బాధ ఎందుకు కనబడుతుంది, నీవెందుకు బాధపడుతున్నట్టుగా నాకు కనబడుతున్నావు అని నెహెమ్యా ముఖము రాజు చూసినప్పుడు అడిగాడు. చూడు, కొన్నిసార్లు మనకు దుఃఖము, అయ్యో నేను అనుకున్న పని కాలేదు, నేను చేయాల్సిన పని ఆగిపోయింది, నేను చేయాల్సిన పని లేకుండా అయిపోయింది అని దుఃఖం కలిగినప్పుడు ఆ పని కొరకై విచారణ కలిగి ఉన్నానయ్యా అని చెప్తున్నాడు. రాజు దగ్గర ఏం చెప్తున్నానంటే, ఆ పని కొరకే నేను విచారణ కలిగి, కాబట్టి ఆ పనిలో ఆ పని సక్సెస్ అయితే నాకు విచారం ఉంది. కాబట్టి అలాంటి విచారంను పోగొట్టగలిగిన దేవునికి మనం మొరపెట్టేవాళ్ళం. 2-3 వచనం, నీ హృదయ దుఃఖం చేతని అది కలిగినదని నాతో అనగా, మీ హృదయంలో దుఃఖం ఉంది, ఆ దుఃఖం చేతనే నీ ముఖం ఎందుకో విచారంగా ఆలోచిస్తున్నట్టుగా, ఏదో బలహీనంగా అయిపోయావు, నువ్వు ఒక రోగిస్తులాగా, ఒక వ్యాధి కలిగిన వాడిగా ఎందుకు ఇంత బాధలు నువ్వు కలిగి ఉన్నావు, ఏంటి నెహెమ్యా నీ బాధ ఏంటిది చెప్పమని ఆ రాజు అడిగాడు. నేను మిగులా భయపడి రాజు చిరంజీవి అగునుగాక, అయ్యా నేను చెప్పే మాటను బట్టి నీకు బాధ కలగకుండా రాజు చిరంజీవి జీవించునుగాక అని చెప్తూ, నా పితరుల సమాధులు పట్టణం పాడైపోయి, ఆ యెరూషలేము పట్టణం అంతా కూలిపోయింది, పాడైపోయింది, ప్రాకారాలన్నీ పడిపోయినాయి, దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడి అవన్నీ కూడా కాల్చబడ్డాయి, నాకు దుఃఖముఖము లేకపోనా? అది కూల్చబడి కాల్చబడితే నాకు దుఃఖముఖము లేకుండా ఉంటుంది అయ్యా. రాజు
ఏం కావలసి నీవు మనవి చేయించున్నావు. అయితే నీ దుఃఖంతో ఉన్నావు కదా, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. చూడండి, అధికారం వచ్చేసి అధికారులు అడుగుతున్నారు. అయితే కూలిపోయింది, కాలిపోయింది, బాధ నీకున్నది. అయితే నీకు ఇప్పుడు ఏమి కావాలి? ఏం? నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరులు సమాధిలో నుండి పట్టణమును తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నాను. ఏం చేశాడు? మొదట నెహెమ్యా ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేసి రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఏం చేసి ప్రార్థన? ఆ ప్రార్థన చేసి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను పంపించయ్యా, ఆ పాడైన దాన్ని నేను కట్టి మరలా వస్తాను. ఆ పాడైన దాన్ని కాల్చబడ్డదాన్ని, కూల్చబడ్డదాన్ని కట్టి మరలా వస్తాను. నాకు పర్మిషన్, నాకు ఆజ్ఞ, నాకు సపోర్ట్ అంటే ఆ వెంటనే రాజు ఆ రాణి ఏమంటున్నారు? అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టింది? ఎన్ని దినములు పడుతుంది అది కట్టడానికి, నీవు వెళ్ళడానికి, మళ్ళీ తిరిగి రావడానికి? నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చేదామని అడిగా. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయి. చూసారా ప్రభువా, ఇది వర్షకాలం లోపల ఇది నాకు కావాలి, ఈ ఎండలు ముగించి వర్షం పడకముందే ఇది కావాలి అని ఇంతకాలం అని చెప్పినప్పుడు ఆయన ఆజ్ఞ ఇచ్చేవాడు, ఆయన పర్మిషన్ ఇచ్చేవాడు, ఆయన వెళ్ళు ఆ పని చేయమని చెప్పేవాడు. ఆ పనిని ముగించుకొని రా ఆరాధించాలి. దేవుడు మనకు తోడుగా. మన జీవితంలో ఏది మనం చేసినా ఆయన రాజు దగ్గరనే ఉండి నీకేం కావాలో చెప్పయ్యా, ఇప్పుడు నీ దుఃఖముఖము పోవాలంటే నీకు ఏం కావాలో చెప్పంటే వెంటనే ఆయన ఆకాశవంతుడి దేవునికి మొదట ప్రార్థన చేసి, రాజా ఇగో ఇది అవసరం, ఇన్ని దినములు పడుతుంది, అయితే వెళ్ళు, నీకు సపోర్ట్ కాబట్టి ఆ విధంగా ఆ పర్మిషన్ పొందుకున్న వారముగా, అలాంటి ఆజ్ఞ జారీ చేయబడిన వారము దేవునికి మొరపెట్టినప్పుడు అలాంటి ఆజ్ఞలన్నీ జారీ చేయబడతాయి. దేవుని ఆశీర్వాదం మనం చేసే పనిలో దీవెనకరంగా ఉంది. మనం చేసిన పనులన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. ఆమోసు పెట్టినట్టుగా ఆ విధంగా పడిపోయిన ప్రాకారాలు కట్టిన నెహెమ్యాలాగా, ఆ విధంగా బర్నబా ఇతరులు మొదటి ఆది సంఘము విశ్వాసులందరూ ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టుగా, ఓబద్యా ఆ విధంగా ఏలియా కాలంలో ప్రవక్తలందరినీ నాశనం చేస్తున్న సమయంలో ఆ విధంగా ఆయన తనకు కలిగిన దాంట్లో నుంచి 50 మందిని ఒకరి దగ్గర దాచించి, ఈ ప్రవక్తలు నశించిపోవద్దు, వాళ్ళు ప్రార్థించాలి, వాళ్ళకి నేను సాయం చేస్తాను, వాళ్ళకు ఫీడింగ్ చేస్తాను, వాళ్ళకు భోజనం పెడతాను, ఎంత ఖర్చు అయినా సరే ఏలియాకు నేను తోడుగా నిలబడి ఆ విధంగా ఈ పని చేస్తానని ఆ యొక్క యెజబెలు అహాబు ఎంత విరోధమైన పని చేసినా కానీ దేవుడు తోడుగా ఉపద్రవకుండి వారిని రక్షించాడు. ఆ విధంగా రక్షించుకున్నట్టు, ఒకరినొకరు కాపాడుకున్నట్టు, ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు దేవుడు మనల్ని అలాంటి ప్రేమ కలిగిన వారముగా, అలాంటి సహకరించే వారముగా మనము ఆ విధంగా చేయదగిన సహాయం ఉండి మనం చేయకపోతే కూడా పాపం. చేయదగిన సహాయం అంటే ఇతరులను ప్రేమించి, మాసిదోనియ సంఘం చాలా చిన్నది, పేద సంఘం. ఎలాంటి సంఘం అంటే చాలా పేద సంఘం. అయినా కానీ అపోస్తలులైన పౌలు ఆ పరిచయలోకి వెళ్ళినప్పుడు ఆ ధారాళముగా ఆయనకి ఇచ్చారు. చిన్న సంఘము, పేద సంఘం అయినప్పటికీ ఈ మాసిదోనియ వాసస్తులు ఏం చేశారంటే సేవ కొరకు ధారాళంగా ఇచ్చి ఆశీర్వదించారు. మన సంఘం చిన్నదైనా, స్మరణ కూడా పేద సంఘము, చిన్న సంఘమైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు ఆరాధించినప్పుడు దేవుడు ఆ సంఘాన్ని ఆశీర్వదించారు. అంటే ఆ సంఘములు 7 సంఘములలో కొన్ని సంఘములు దేవునికి విరోధంగా ఉన్నా, కొన్ని సంఘములు పేదరికములో ఉన్నా, కొన్ని సంఘములు దేవునికి మాత్రం దగ్గరగా ఉండి దేవుని అందుకే దేవుడు ఆ సంఘాలను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ విధంగా మనం ఆశీర్వదింపబడే సంఘంలో ఉన్నాం కనుక మనం దేవునికి ఆ విధంగా ఇష్టముగా ఉంటుంది. ఆ పనులు పాల్పొందినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ విధంగా ఆశీర్వదించాడు. దేవుడి మాటను దీవించినట్టుగా ప్రార్థించుకొని ప్రభువుల్లో పాల్గొంటాం.